నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరిన ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ముక్కోణపు యుద్ధం ప్రభావం భారత కరెన్సీపై తీవ్రంగా పడనుందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఇప్పుడిప్పుడే దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తోంది. దీంతో ఆర్బీఐ తన రెపో రేటును కొంత మేరకు సవరిస్తూ ప్రజలకు ఉపశమనం కల్పిస్తోంది. గృహ, బంగారు రుణాలపై వడ్డీ రేట్లు గత 4 మాసాలలో ₹2 చొప్పున తగ్గాయి. దీంతో ప్రజలు కొంత భారాల నుంచి బయటపడుతున్నారు. మరోవైపు దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు గత 2 సంవత్సరాల నుంచి నిలకడగానే ఉన్నాయి. ఇది కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఎంతో సహాయకారిగా ఉంది. 2 ఏళ్లు చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో నిత్యావసరాల ధరలు కొంత మేరకు ఒడిదుడుకులకు లోనవుతూ ఉన్నా ప్రజలు భరించలేని పరిస్థితికి అయితే చేరుకోలేదు. ఇటీవలే ఈ పరిణామాలపై ఆర్బీఐ కూడా సంతోషం వ్యక్తం చేసింది. దేశంలో ద్రవ్యోల్బణం నిలకడగానే ఉంది అని, అందుకే రెపో రేటును తగ్గించాము అని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఇరాన్ యుద్ధం కారణంగా దేశం తీవ్ర కుదుపునకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది అని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ సహా అమెరికా ఇరాన్పై దాడులు చేయడం, కీలకమైన అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా భారత్కు కీలకమైన హర్మూజ్ జలసంధి ఈ మార్గం ద్వారానే నౌకలు ప్రయాణం చేస్తాయని ఇరాన్ పార్లమెంటు మూసేసింది. దీనిని తక్షణం అమలు చేసింది. ఫలితంగా ఈ మార్గం ద్వారా భారతదేశానికి చేరుకునే చమురు నౌకలకు మరో మార్గం లేదు. ఫలితంగా దేశంలో చమురు ప్రజల అవసరాలకు తగినంత సమకూరే అవకాశం లేదు అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశం 90% పెట్రోలు, డీజిల్ వంటి వాటిని ముడి పదార్థాలుగా ఇరాన్ సహా దుబాయ్ల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ దిగుమతి చేసుకునే చమురు హర్మూజ్ జలసంధి ద్వారానే గుజరాత్లోని బాంద్రా నౌకాశ్రయానికి చేరుకుంటారు. ఇప్పుడు ఇరాన్ దీనిని నిలిపివేసిన సమయంలో ఇతర మార్గాలు మనకు లేవు. దీంతో నిత్యం వినియోగించే చమురులో 40% మేరకు, నెలవారీ వినియోగంలో 70% కోతకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇదే జరిగితే చమురుకు డిమాండ్ అమాంతంగా పెరిగి ధరలపై ప్రభావం పడుతుంది అంటున్నారు. దీంతో అన్ని నిత్యావసరాల ధరలతో పాటు రెపో రేటును కూడా పెంచక తప్పదు. ఫలితంగా మరోసారి ప్రజలపై ఆర్థిక భారం తప్పదు అంటున్నారు. ఇదే సమయంలో భారత రూపాయి పైన ప్రభావం పడుతుంది అని చెబుతున్నారు. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే ₹87గా ఉన్న కరెన్సీ ₹100కు చేరే అవకాశం ఉంటుంది అని అంచనా వేస్తున్నారు.